నీళ్ళే ఉంటాయి. ఆ విధంగా మన కోడంగల్ నియోజకవర్గం కూడా ఆ విధంగా అంతటి కూడా నీళ్లు ఉంటాయి. మరి ఈరోజు ఆడపిల్లలందరూ కూడా ఆ ఊర్లో పోటీ ఆటోలో పోటీ పోయే అవసరం లేకుండా మన ఊర్లోనే అటువంటి పనులు కల్పిస్తాయో అటువంటి కూలీలకు వాళ్ళకు అవకాశం వస్తుంది. నువ్వు ఎక్కడికైనా నీళ్ళు వేసుకో, గడ్డల కన్నా నీళ్ళు వేసుకో, ఇంజన్లు పెట్టుకొని ఒక వరిసేన నాట అయిపోయిందంటే వేరుశెనగ ఇట్లా ఏమన్నా వేసుకోండి, ఎక్కడ పోవడానికి లేకుండా. మరి మీకొక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి పని కలుగుతుంది. ఈరోజు ఇంకా ఇప్పుడు 100 ట్రాక్టర్లు ఉన్నాయి దౌలతాబాద్లో. ఇంకా 100 ట్రాక్టర్లు తెచ్చినా, ఇంకా 10 వరి కోత మిషన్లు తెచ్చినా, ఇంకా 10 ఫెర్టిలైజర్ షాపులు తెరిచినా, ఇంకా ఏం చేసినా కూడా అందరికి కూడా మన అభివృద్ధి కొరకు అందరికీ బాగుపడే విధంగా ఏర్పాటు అవుతుందని చెప్పి మరి ఇవన్నీ కూడా దృష్టిలో ముఖ్యంగా యువకులు, చదువుకున్న వాళ్ళు, మన మేధావులు, వ్యాపారస్తులు, హోటళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు కూడా మరి అందరికీ కూలీలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు పోయి బయట పోయి తిని తొందరగా తినిపోదామని చెప్పి టిఫిన్లు చేద్దామని చెప్పి ఆలోచన చేస్తారు. ప్రతి ఒక్క విషయము ఈ నీళ్ళ విషయంలో దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఆలోచన చేయాలని చెప్పి మన దౌలతాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి 2 రోజులు డబ్బులకు ఆశ పడకుండా ఎవరన్నా ఇయ్యని ఏమైనా చేయని అందరి దగ్గర తీసుకొని సరి అయిన అభ్యర్థి అంటే ఎవరం ఉండము, ఏం జరుగుతుంది ఇందులో అని చెప్పి ఆలోచించుకొని చేయాలని చెప్పి మనవి చేస్తూ, మరి ఓట్లు అయిన తర్వాత కూడా మరి మీరు అక్కడున్నారు, మీరు అక్కడ తిరిగినారు అని ఎవరు కూడా కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం ఒకటే, మళ్ళీ తప్పకుండా అందరికీ మేము కూడా సాయం చేస్తామని చెప్పి మనవి చేస్తూ, జై హింద్, జై కాంగ్రెస్, బ్యాగ్ గుర్తుకే.